పసుపు పసుపు ఇది సంవత్సరానికి ఒక పంట. ముందు సంవత్సరం 2021 మేలో పెట్టిండేది, ఇప్పుడు 2022 మనం డిసెంబర్ ఆఖరిలో మనం పసుపు కోస్తాము. సంవత్సరం కావాలా, కానీ ఒక 2 నెలలు 3 నెలలు ముందే కోస్తాము. అదే అయింది అనుకున్నాము, తోడేదానికి చూస్తాము. అది ఎట్లా అయింది, ఏమి బాగా అయిందా లేదనేది మీరే చూస్తారు. ఒకసారి మీకు మన శక్తి గార్డెన్ కుంపట్లో పెట్టిండే పసుపు మామూలుగా రైతులంతా భూమిలో పెడతారు, ఎకరా 2 ఎకరాలు అట్లా పెడతారు. మనం ఏం చేసినామంటే గార్డెన్లో ప్రతి ఒక్క వస్తువు ఉండాలనే ఉద్దేశంతో ఒక 4-5 కుంపట్లో మనం పసుపు తెచ్చినాము, దాన్ని పూడ్చినాము. ఇప్పుడు దాంట్లో ఎంత మటుకు ఊరింది ఏమి అనేది మనకు చూపిస్తాం. అది మీరు చూడండి. పోయేస్తున్నా అట్లట్లే రాని గడ్డలతో సహా అట్లా రాలేదు మరి, అట్లా బోర్లు ఇచ్చు. ఇప్పుడు మనము అది చూపిస్తాను చూడండి. ఇంకోండి బాగా ఊరిందండి. మనం బావి కింద ఎట్లా పెడితే అట్లా ఊరుతుందో అట్లా ఊరింది. చూపిస్తాను చూడండి. ఏది చేసినా కొంచెం ఏదైనా వెరైటీ ఉండాలా. చూద్దాం ఎంత మట్టుకు ఊరింది చూపిస్తాను మీకు. ఏమండి, మన కుంపట్లో పెట్టింది బావి కింద కాటికి బాగా ఊరిందండి. వాసన కూడా గమగమ అంటుంది. ఇది స్మెల్ కూడా భలే నీట్గా చూడండి. పసుపు ఏమి బాగా ఊరింది. ఇదండి చూపిస్తాను. మనము గమ్మ వాసన వస్తుంది. బావి కింద పెట్టినా కూడా ఇట్లా వస్తుందో రాదే, కానీ మన కుంపట్లో అంత బాగా వచ్చింది. అట్లే తీసి పక్కకి పెట్టి మళ్ళీ కట్ చేసుకున్నాం కానీ అది ఆ ప్లేట్ ఎత్తి అక్కడ పెట్టి. ఏమండి, వీడియో తీస్తాడు నువ్వు, కెమెరా తీస్తాడు నేను, ఈ తాగుతాడు నువ్వు. ఏదైనా మాట్లాడాడని చెప్పు నువ్వు, అదే పక్కకి పెట్టి అంతా నాకు చెప్పకూడదు. నువ్వు నీ పని ఏమి వీడియో తీసేంత వరకే, అది అంతవరకే చూడు. నువ్వు అది చేయి ఇది చేయి ఏంటి, నన్నేళ్ళు నువ్వు పిలుచుకొచ్చింది ఏదా పని నేను. అది అట్లా వద్దండి. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని సరే. రోజు అట్లే పక్కకి పెట్టాయి, మళ్ళీ అంతా కడిగి. అయ్యా ఓ రోజు ఇంకా చాలా ఉండయి. ఒక రైతు సరే ఏమే సరే దానికి చెప్తా చూడు, నువ్వు చెప్పిన దానికి. ఒక ఇంటి యజమాని, సరే అవన్నీ నేను చెప్పేది ఇంటి యజమాని ఉంటే ఆ ఇంటి యజమాని ఒక కుక్కను సాకినాడు. ఏమే ఆ యజమాని రోజు దానికి అన్నం వేస్తాడు. ఓ రోజు అన్నం వేయకుండా పనుకున్నాడు. ఆ రోజు ఆ ఇంటికి దొంగలు వచ్చినారు. ఆ ఇంటికి దొంగలు వచ్చేళ్ళకే ఆ కుక్క ఏం చేసింది, ఈరోజు వీడు నాకు అన్నం వేయకుండా పనుకున్నాడు, దెంకపోండి అని నేను చెప్పేసి సైలెంట్గా దొంగలు వచ్చి ఇంట్లో పడిన కుక్క సైలెంట్గా పనుకోండి. గాడిద ఉన్నింది వాని ఇంటికి. ఆ గాడిద ఏం చేసిందంటే, అయ్యో మా ఇంట్లో యజమాని ఇంట్లో అన్నీ దెంకపోతానని వా వా అని పెద్దగా అరిచిందనమాట. యజమాని లేచినాడు, నువ్వేమే ఇంత పొగురు పట్టినావా, రీ మనుషులు నిద్రబానని చెప్పి కట్టి తీసుకొని ఒక 5-6 రెట్లు గాడిద తీసినాడు. ఈ కుక్క ఏమనిందంటే, చూడు గాడిది, నాకు అన్నం వేయకుండా నిద్రపోయినాడు కాబట్టి దొంగలు వచ్చి మరిగినా కూడా పడినా కూడా నేను మరగలేదు, నీ పని నువ్వు చేయాలా. గాడి చేసే పని గాడిదే చేయాల, గుర్రం చేసే పని గుర్రమే చేయాల, కుక్క చేసే పని కుక్కే చేయాలి. కాబట్టి నువ్వు వీడియో తీస్తాడు. సరే
నువ్వు చెల్లే పట్టుకోవాలి, ఓకేలే. నేను వీడియో చూపిస్తాను. ఒకటే అయింది, ఇంకా 6 కుంపట్లు ఉన్నాయా? టైం అయిపోయింది. నేను నేను చూపిస్తాను. టైం అయిపోయింది. దానికి అన్ని అడ్డం చెప్తా ఉంటే నువ్వు రా, నువ్వు వచ్చే తర్వాత తీయడు. 4 నువ్వుది 4 నేను ఓకేనా? తీస్తాలే. 4 నేను. కాబట్టి అడ్డం చెప్పే మాటలు సాలించుకొని నువ్వు కెమెరా పట్టుకో అంతే. ఓకేనా? ఓకేలే. సరే అండి, మధ్యలో ఏదో ఒక ఆటో చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పిన దాన్ని మీరేం అపార్థం చేసుకోవద్దండి. అది మధ్యలో అట్లా అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా చేయని మాటగారులు కట్లే ఏదన్నా చేయని అది ఎట్లా చేయి, అది ఎట్లా అంటుంది. అందుకు గాడి చేసే పని గాడిదే చేయాల, కుక్క చేసే పని కుక్కే చేయాలని మధ్యలో పెద్ద మనిషి తెలియజెప్పిన. అందుకు సరే అండి, ఏమనుకోదండి. మనము ఈ పసుపు పెట్టేటప్పుడు చిన్న మొక్క ఒకటి పెడతాం, చిన్న మొక్క. అది సంవత్సరానికి ఈ మొక్కకు ఎంత అయిందో చూడండి. చూడండి, మన గార్డెన్లో ఏదో పసుపు అనేది ఉండాలని చెప్పి ఒక మొక్క పెట్టాము. దీనికంతా ఎంత పెట్టినానంటే ఇంత పెట్టింటాను, దీనికి ఇంత ఊరింది. అది రైతు పంట పెట్టినప్పుడు ఎట్లా ఊరుతుందో మన గార్డెన్లో కూడా కుంపట్లో అంత మంచిగా ఊరింది. చూడండి, ఎంత చెప్పినా కూడా ఏమండి అదేందో చెప్పినట్లు చూడండి. ఒక చిన్న ముక్క పెట్టినాం మనము, ఒక ముక్కకు ఎంత పసుపు అనేది ఊరిందనేది ఇప్పుడు మీకు చూపిస్తాడా. ఇదండి, మనము ఏదన్నా పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే పంట పెట్టి ఊసు అన్నారు. పంట పెట్టకుండా ఊసకూడదు, పంట పెట్టి ఊసు. ఏదైనా పని చేసి ఊసు, అయ్యో దేవుడు వేయలేదే అని. పని చేయకుండా అయ్యో మాకేం రాలేదంటే అది కుదరదండి. అందుకు పంట పెట్టినాము, 2 ముక్కలు పెట్టినాము. ఆ 2 ముక్కలు ఈ పొద్దు చూడండి, అంతా మనం పెట్టిండేది అంతా ఎత్తుకుంటే అంతా పెట్టి మనం ఎత్తుకుంటే ఒక 200 గ్రాములంత పసుపు పెట్టింటాం. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, ఒక 2-3 కేజీలు అంత వచ్చింది. మనం చేసిన పనేమి ఒక కుంపట్లో 2 ముక్కలు పెట్టడము, దానికి నీళ్ళు పోస్తూ ఉండడము. చూడు, ఆర్గానిక్ ఎరువులు ఇచ్చినాం కదా, బలమైనవి. దానికి మంచి ఆర్గానిక్ ఎరువులు వేసినాము. ఆ ఎరువులు వేయబట్టే ఇది వచ్చినది మంచిది. మనం గవర్నమెంట్ వేసిన అంతా ఆర్గానిక్ ఎరువులే, మనం తయారు చేసుకోండి ఎరువులు వేసేది. డబ్బా సుట్కారం అదుము వచ్చేస్తుంది.
అది డబ్బాలో పెట్టాము, అది పెద్ద కుచ్చి అయిపోయింది. అదే తాగుతాండి. చూడండి ఊరిపోయింది, ఇది చిక్కలకి పోయిందండి. చూడు చుట్కారం అదుము నీళ్ళు పోసేది వారం నుంచి సాలిచ్చేసిన. అబ్బా ఎట్లా జిక్కులుకొని లోపల పట్ట ఎంత ఊరిపోయింది చిన్న డబ్బాలో కూడా. చిక్కలు పోయిందండి, పెద్దది అయిపోయింది. అందుకు అది రాలా. అందుకు చూడండి మనము ఈ డబ్బాలో పెట్టిండేది ఎంత, ఇంత వచ్చిండేది ఎంత, మనకు దిగుమతి ఎంత. చూడండి చిన్నగా డబ్బా పగిలిపోకుండా అది ఈ పక్క పోయింది ఎందుకో. చూడండి ఇంత ఉంటుందండి, నువ్వు అనుకోలే కదా. ఏమండి ఇంత నేను కూడా ఊహించిల్లా, ఇంత ఊరింటుంది, ఇంత ఊరింటుంది నేను కూడా ఊహించిల్లా. ఏదో అయింటుంది అనుకున్నాం, కానీ ఇంత ఊరింటుందని ఇప్పుడు దాన్ని తోడతా అంటే తెలుస్తుంది. పసుపు కింద ఉండేది. చూడండి చూడు మనం పెట్టినది ఎంత అంటే, ఇగో మనము ఇట్లా ముడ్డ అదనుకో ఇట్లా దీంట్లోకి ఆర్గాన్ ఎరువు వేసినాము, ఇంత పెట్టినాము, ఇంతే పెట్టింది పసుపు. దీనికి మనకు వచ్చేది ఎంత, చూడు ఇంత వచ్చింది. ఒగో దానికి ఒగో బేసినీకి మొత్తం అంతా మనం పెట్టిండేది, మనం పెట్టినది పెట్టిండేది 200 గ్రాములు, వచ్చిండేది 4 కేజీలు. ఈరోజు మనము ఒక 10 నెలలు పశువు పెట్టిన దానికి అది 3 ఒక 5-6 1/4 కిలో పశువు పెట్టింటాము, 3 కేజీలు 4 కేజీలు వచ్చింది. ఇదండి ఈరోజు మనము పసుపు మన గార్డెన్లో, శక్తి గార్డెన్లో పెట్టిండే పసుపు మీకు పెరిగి చూపించినాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్ బాయ్ అండి. నమస్తే నమస్తే నమస్తే. శక్తి గారు బెల్ నొక్కకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. మీరు నేను పెట్టిండేది పసుపు చూస్తారని మరి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఓకే అండి.